ఇక వార్తల డీటెయిల్స్కి వెళ్తే బలగాం సినిమా వివాదంపై చిత్ర దర్శకుడు వేణు స్పందించారు. తన కుటుంబంలో జరిగిన సంఘటనలతో ఈ కథను రాసుకున్నట్లు వేణు చెప్పారు. ఈ సినిమా కథ తనదే అని గడ్డం సతీష్ అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు దర్శకుడు వేణు. తన కుటుంబంలో జరిగిన సంఘటనలతో ఈ కథను రాసుకున్నట్లు వేణు చెప్పారు. పిట్టముట్టుడులో అసలు వాస్తవాలేంటనేది చాలా గ్రామాలకు తిరిగి అధ్యయనం చేశానని, 6 ఏళ్లు ఈ కథపైనే పరిశోధన చేసినట్లు వేణు చెప్పారు. గడ్డం సతీష్ రాసిన కథ తాను చదవలేదని వేణు అన్నారు. ఆయన ఎవరో సతీష్ గారు అంటే నాకు తెలియదు, అది నేను చదవలే, నాకు తెలియదు. నాది అని ఆయన అంటున్నాడు. నేను ఒకటే అంటానండి, ఇది తెలంగాణ సాంప్రదాయం, తెలుగు వాళ్ళ సాంప్రదాయం. ఈ సాంప్రదాయం ఎవరిది కాదండి, ఇది మన చరిత్రించిన సాంప్రదాయం, తెలుగు ఉనికి పుట్టినప్పటి నుంచి ఉన్న సాంప్రదాయం. ఇది ఎవరి సొత్తు కాదు. ఈ సాంప్రదాయాన్ని ఎవరినైనా స్పందించవచ్చు. నేను ఒకటి అంటాను, పెళ్ళి ఉంది మన ఇళ్ళల్లో, పెళ్ళి ఉంది, పెళ్ళిలో మంగళసూత్రం కట్టేది ఒక సాంప్రదాయం, ఊరేగింపు అన్నది ఒకటి సాంప్రదాయం, అప్పగింతలు అన్నది ఒకటి సాంప్రదాయం, ఎదుర్కోవాలన్న ఒకటి సాంప్రదాయం. మీరు అందరూ చూసారు నా సాంప్రదాయంలో ప్రతి దాంట్లో నీకు ఒక ఐడియా ఉంటుంది. అరే అప్పగింతలు నాడు గిట్ల అయిందిరా, అరే ఊరేగింపు గట్ల అయిందిరా. మీరు అందరికీ ఒక్కొక్కరికి ఒక చర్య ఉంటుంది, దానికి ఒక్కొక్కరు ఒక రకంగా స్పందిస్తారు దానికి. అది అందరిది కదా, మనం అందరు చూసింది. అది దాన్ని నాది అంటే ఎట్లా కుదురుతుంది? అది మన సాంప్రదాయం, మన పుట్టుక అది, అంతే కదా. ఇప్పుడు మీరు అన్న చెప్పన్న అప్పగింతలు అంటే మీరు ఒకటి చెప్తారు, ఆయన ఒకటి చెప్తాడు, ఆయన ఒకటి చెప్తాడు. అది మన స్పందన, అది మనం క్రియేట్ చేయలేదు. అది మన చరిత్రలో ఉంది, మన భాషలో ఉంది, మనం చెప్తున్నాం.